చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. తెలుగులో బాణామృతం కేక్ ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి. దీన్ని చాలా మంది బయట పడేస్తూ ఉంటారండి. కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక 3 కప్పుల వరకు బాలామృతం పిండి తీసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. బరకగా ఉండకూడదు, ఇలా మెత్తగా ఉండాలి. అలా ఉంటేనే కేక్ బాగా వస్తది. దీన్ని ఒక జల్లెడలో వేసుకొని జల్లించుకోండి. ఫైన్ పౌడర్ వస్తది అనమాట. అందులో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా జల్లించండి. మెత్తని పౌడర్ లా వస్తదండి. ఇలా జల్లించుకోండి. జల్లించుకొని ఆ డస్ట్ అనేది బయటపడేయండి. చూడండి ఇలా మెత్తగా ఉండాలి పౌడర్ అనేది. ఇప్పుడు ఇందులో బటర్ మిక్స్ చేసుకోవడానికి ఒక కప్పు పాలు తీసుకోండి. చాలా మంది షుగర్ యూజ్ చేస్తుంటారు. షుగర్ యూజ్ చేయకండి, పిల్లలకి షుగర్ పెట్టకూడదు. సో నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇందులో బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది సైడ్ పెట్టుకోండి. బాగా మిక్స్ చేయండి అందులో కలిపేట్టు. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీరైతే యాలకుల పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అది ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు వడగట్టుకోండి. మనం మిక్స్ చేసుకున్న పాలున్న బెల్లం బ్యాటర్ ఉంటది కదా, అది ఇందులో మిక్స్ చేసుకోండి. డస్ట్ వస్తుంది అనమాట వడగట్టుకుంటే. ఇలా బాగా మిక్స్. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. గ్రౌండ్ నట్ ఆయిల్ అలాంటివి ఏవి యాడ్ చేయకండి, స్మెల్ వస్తుంది. కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా చూడండి, ఇలా జారుతూ ఉండాలి బ్యాటర్ అనేది. అప్పుడే కేక్ బాగా వస్తుంది. మీకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే మిగతా పాలు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నె ఉంటే అది పెట్టుకోండి. అందులో కొంచెం ఇసుక పెట్టుకొని స్టాండ్ పెట్టుకోండి. ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ గిన్నె తీసుకోండి. మీ దగ్గర ఏదైనా ఉంటే అది తీసుకోండి. అందులో కొంచెం బటర్ యాడ్ చేయండి. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేనైతే దీనికి రాస్తున్నాను. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేయండి. ఇలా ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా కొంచెం చూసుకొని దానిపైన గార్నిష్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తో. నా దగ్గర అయితే ఈ జీడిపప్పు ఉంది, అవి వేసుకున్నాను. ఇలా దీన్ని అయితే ముందుగా మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదండి, ఇసుక వేసి ఆ గిన్నెలో వేసి విజిల్ తీసేసి కొంచెం సేపు కుక్ చేయండి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ½ అవర్ వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్దండి. ఇలా విజిల్ తీసి పెట్టండి. చూడండి ఒక ½ అవర్ వరకు నేను కుక్ చేసుకున్నాను. చాక్ పెట్టి చూడండి, చాక్ కానీ అంటకపోతే అది కుక్ అయిపోయినట్టే. కుక్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు చూడండి ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇలా పైకి కొట్టే చాలండి. కేక్ అయితే కింద పడుతుంది. ఇలా వస్తుంది, చాలా ఫ్లఫీగా స్పాంజీగా ఉంటదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్ అనేది. కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మా పాప చూడండి కట్ చేస్తుంది. తన బర్త్డే ఆట అండి ఈరోజు. హ్యాపీ బర్త్డే చెప్పమంటుంది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్. చాలా టేస్టీగా ఉంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ.